రఘురామకృష్ణంరాజు గారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తన మీద ఒక అంచనా ఉండి ఉండొచ్చు. అందుకే మంత్రో మరొకటి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ ఇచ్చి సో దట్ ఆ చైర్ ఇవ్వడం ద్వారా తనని కొంతవరకు పరిమితం చేసేయచ్చు అని ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా భావించి ఉండొచ్చు. సో తనకి డిప్యూటీ స్పీకర్ ఇస్తే రఘురామకృష్ణంరాజు గారు అదేదో అంటారే, తిరిగే కాళ్ళు తిట్టే నూరు ఊరుకుంటుందా? రఘురామకృష్ణంరాజు గారు కూడా ఎప్పుడు ఆయన ఏ విషయంలో ఖాళీగా ఉంటారు కదా, ఏదో ఒకటి మొత్తం మీద అయితే వివాదాలు అయితే కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత మళ్ళీ అదే జగన్ గారి మీద, వైసీపీ మీద ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో చూసాం. తిట్టడం అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నా దాన్ని బయట పెట్టుకోలేక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉండి మరి నేరుగా ఆయన క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మత రాజకీయాలు, దేవుడి రాజకీయాలు, డైరెక్ట్గా మతాలను కించపరుచుకుంటూ, మతాలను రెచ్చగొట్టుకుంటూ, చివరికి కలెక్టర్లను కూడా ఏకవచనంతో మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ, నిజం చెప్పాలి అంటే ఆయనకు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. అధికారంలో ఉన్నారు, తనను ఎవరు ఏమన్నా గెలికే పరిస్థితి లేదు. గెలికితే అధికారంలో ఉన్న వాళ్ళ మీద తీవ్రంగా విరుచుకుపడతారనే భయం కూడా ఉండొచ్చు. బట్ రఘురామకృష్ణంరాజు గారి ప్రవర్తన ఈ ప్రభుత్వానికో లేక టీడీపీకో అన్యాయం చేయదా అంటే, నష్టం చేకూర్చదా అంటే ఖచ్చితంగా చేకూర్చే అవకాశాలే ఉన్నాయి. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్లకుండా ఇప్పుడు ఆడ ఉండి నియోజకవర్గం ఆకివీడు ఆ పెద్దపేటలో చూస్తున్నాం. ఏదైనా ఉంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్ళాలి. అర్ధరాత్రి అప్పుడు వెళ్ళి ఉన్న గుళ్ళను కూల్చేసి ఇప్పుడు మళ్ళీ అక్కడ శ్రీరాముని తీసుకొని వచ్చేసి రకరకాలుగా చేస్తున్నారు. దానికోసం కమిటీని డబ్బులు వసూలు చేసి హైకోర్టు ఉత్తర్వులను వెళ్ళి కూల్చేయడం, మొత్తం మీద అయితే చాలా హల్చల్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆ ఊరికి సంబంధించిన వాళ్ళ హైకోర్టులో పిటిషన్ వేశారు. రఘురామకృష్ణంరాజు గారు అక్కడ ప్రభుత్వ స్థలాలలో ఉన్న గుళ్ళు కూల్చేసి పాతవి కొత్తగా గుడి నిర్మాణం చేయకూడదు, దానికి ప్రభుత్వం ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని నేను ఫాలో అవ్వడం లేదు అని కొందరు హైకోర్టులో పిటిషన్ వేస్తే తాజాగా అది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీజా గిలాన్ జయసూర్యాలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం దగ్గరకు వచ్చింది. ద్విసభ్య ధర్మాసనం దగ్గరకు వస్తే సరే, అక్కడ పిటిషన్ తరపున న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. అండ్ ఆలయ కమిటీ అట కొత్తగా ఫామ్ చేశారు రఘురామకృష్ణంరాజు గారు. దాని తరపున మరో న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉంటే కోర్టులో ఒక ప్రొసీజర్ ఉంటుంది. రఘురామకృష్ణంరాజు గారు అత్యుత్సాహంతో లేసి నేను వినిపిస్తా వాదనలు అన్నారట. అదొక ప్రొసీజర్ ఉంటుంది. అక్కడ ఏదైనా కనుక రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది, అక్కడ ఏమైనా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. హైకోర్టు ఆశ్చర్యం, ఎందుకు ఎవరైనా అన్నదట. ఎవరైనా ప్రొసీజర్ తెలియదా? అసలు వాదనలు మీరు వినిపించడం ఏంది అని చెప్పి హైకోర్టు ఆశ్చర్యపోయింది. అంటే రఘురామకృష్ణంరాజు గారికి హైకోర్టు అన్న ప్రొసీజర్ అన్న ఒక లెక్కలేనితనం. వ్యవస్థలనే లెక్క చేయడం లేదు, కలెక్టర్లను లెక్క చేయడం లేదు, వ్యవస్థలను లెక్క చేయడం లేదు. నెక్స్ట్ హైకోర్టులో కూడా డైరెక్ట్ లేచి నేను వినిపిస్తా వాదనలు అని చెప్పి ఆయన మధ్యలో లేస్తే హైకోర్టు ఆశ్చర్యపోయిందట. అదేంటండి ప్రొసీజర్ ఉంటుంది, ఇంతకు మీరెవరు అని చెప్పి హైకోర్టు వచ్చింది. అసహనాన్ని వ్యక్తం చేసి ఫస్ట్ మీరు కూర్చొని పక్క కూర్చోపండి అని చెప్పింది. తర్వాత ఈ లేచిన పిటిషన్ అయితే హైకోర్టు కొట్టేసింది. ఎందుకని? ఈ అంశం ఆల్రెడీ అంటే సింగిల్ బెంచ్ దగ్గర విచారణలో ఉంది కదా. ఒక పక్క సింగిల్ బెంచ్ విచారణ చేసి మరో పక్క మేము విచారణ చేయడం ఎందుకు? మీరు ఈ పిటిషన్ని సింగిల్ బెంచ్ దగ్గర దాఖలు చేయండి, మీరు ఇంప్లీడ్ అవ్వండి, వెళ్ళి మేము వెసులుబాటు ఇస్తూ ఉన్నాం, మీ వాదనలు ఏంటో సింగిల్ బెంచ్ దగ్గర వెళ్ళి వినిపించండి అని చెప్పి సింగిల్ బెంచ్ దగ్గర పిటిషన్ ఏమని చెప్పి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆ మెయిన్ పిటిషన్ని కొట్టేశారు. మెరిట్స్ లేవని కొట్టేయలేదు. సింగిల్ బెంచ్ దగ్గర ఆల్రెడీ విచారణ సాగుతుంది, వెళ్ళి అక్కడ ఇంప్లీడ్ అవ్వండి అని. సరే, ఫైనల్గా అక్కడ ఇప్పుడు కట్టరా, కడితే ఏంది, కట్టకుండా ఇది అదేమీ పెద్ద ఇష్యూ కాదు. కానీ ఈ మతపరమైనటువంటి రాజకీయాలు, దేవుడి రాజకీయాలు, ఈ విధంగా డైరెక్ట్గా విద్వేషపూరిత రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఏదో పెంచి పోషిద్దామని రఘురామకృష్ణంరాజు గారు అనుకుంటే మరి ఇటువంటి వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయా? అలా ఫలిస్తే ఇప్పుడు ఇటువంటివన్నీ ఫలిస్తే నెక్స్ట్ ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా అందరూ ద్వేషాన్ని ఒక ఆయుధంగా వాడుకొని ఎదుగుదలకు ఉపయోగించుకోవడమే. అందరూ ఎవరికి వాళ్ళలో వాళ్ళ ద్వేషం, ఇప్పటికే ఆ ద్వేషం అనే సిలబస్ పెరిగిపోతూ ఉంది. ఇంక ఇటువంటి వాళ్ళవన్నీ ఫలించుకుంటూ వెళ్తే ఇక అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో ద్వేషం తప్ప ఇంకేం మిగిలి ఉండదులేండి.